నువ్వు స్థిరంగా నిలబడుతున్నావు. దేని వాక్యం నేను స్థిరపరచడానికి పిలుస్తుంది. నీ జీవితంలో నిత్య ఆనంద సంతోష సమాధాన వాతావరణం దేవాది నీకు ఇస్తున్నాను. నీ మనసులో నెమ్మది, నీ జీవితంలో కార్యం, నీ శక్తి లేని పరిస్థితిలో, నీ బలహీన స్థితిలో దేవాదిని నువ్వు నేను నమ్ముతున్నామా, గురి చూస్తున్నామా, ఆయన సన్నిధిలో వస్తున్నామా, నీ జీవితంలో దేవాదిని శక్తి బలం ఎంతో గొప్పది. చెప్పాలి, ఎంతో గొప్పది. దేవునికి ఆలోచన నీ మీద బలముగా ఉన్నది. ఆమె ఆయన ఆశ, నువ్వు ఆయన మీదకి ఆశపడుతూ నీ మీద దృష్టి ఉంచుతారు దేవాదుడు. దేవుని కొరకు నీకు కనబడితే దేవాదు నీ కొరకు నీ ముందు ఉంటారు. ఇంత గొప్ప దేవాదుడు ఎక్కడ దొరుకుతారు? ఆయన మందిరంలో కదా ఇవి తెలుస్తుంది. కొన్నిసార్లు మనము ఒంటరిగా ఉండి ప్రార్థన చేసిన కొన్నిసారి అంతగా వెళ్ళలేము. కొన్నిసారి అందరితో ఉంటే అన్ని విడుదల కార్యం, గొప్ప కార్యం మనలోని దేవాదుడు జరిగిస్తాయి. ఆయన ప్రణాళిక వేరు, ఆయన తలంపు వేరు. ఆయన రుచి చూద్దాం, ఆయన కొరకు గురి పెడదాం, ఆయనలో ఉందాం. ఆయన మహిమ ప్రభ ఉచితంగా ఇస్తారు. మీరు డబ్బు పెట్టాలా? లేదే. ఆయన దగ్గర నీవు నిలబడితే ఆయనలో ఉన్న గుణగణాలు నీలో నాలో సొంతమవుతుంది. మనకు తెలియదు, అది ఈజీగా వచ్చేది విశ్వాసంతో ఉంటే ప్రార్థన. కానీ దేవాదుని వాడుకోకూడదు. ఆయన మంచితనాన్ని మనం ఆకట్టుకోవాలి తప్ప ఆయన మంచితనాన్ని మన దుర్వ్యసనాలతో బంధించకూడదు. దేవాదుని ఆయన చెప్పినట్టు ఆయనను ప్రేమిస్తే ఆయన ఇంకా ప్రేమమేడు. తన ప్రాణమే నీ కొరకు నా కొరకు ఇచ్చిన తండ్రి కరుణామయుడు. పరలోక రాజ్యం మీద చేతులు ఎత్తుదా. పరలోక మందిరం మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్సును క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనకు తెక ఏకాదశిని తప్పించము. ఎందుకనగా రాజ్యం మహిమ ఘనత ప్రభావం సర్వం నిరంతరం నీదే ఉన్నది. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ప్రకారంలో దేనిని మరొకము. యేసు రక్తమే ఇచ్చాం, సిల్వ రక్తమే ఇచ్చాం, 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 యేసు రక్తమే ఇచ్చాం, సిల్వ రక్తమే ఇచ్చాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దినదివన మీకు నాకు మనకు సమాధానం, క్షేమ సమాధానం కలిగించును గాక. దేవుని మందిరంలో నువ్వు ఉంటుండగా నీ మీద రోగం లేదు. ఆమేన్. అపవాది నీ మీద ఏలుబడిచ్చాడు, దురాత్మ నిన్ను ఏలుబడిచ్చాడు. నువ్వు దాని మీద ఆధిపత్యం తీసుకుంటున్నావు, దాని మీద అథారిటీని తీసుకో. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి బ్లెస్సింగ్ తీసుకో. ఈ వాక్యం వింటూ దేవుని దగ్గర విచారించు. దేవాదుడు నీ కొరకు నా కొరకు పని చేయడం మొదలు పెడతారు. నువ్వు దేవుని సన్నిధిలో నిలకడగా నిలబడుతున్నావా? నీ ఆత్మలో సన్నిధిలో గొప్పగా దేవాదుడు, నీ తలాంతలో గొప్పగా దేవాదుడు నిన్ను తయారు చేసి ఆత్మ అభిషేకం, వరము, ఫలము, దీవెన ఈ లోకంలో కాసింది దాన్ని జయించే శక్తి, సామర్థ్యం నీ బ్లెస్సింగ్ నీ తలపైన ఉంది. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఆమేన్. గ్లోరీ బి టు గాడ్. ఇంత ధన్యత నీకు నాకు మనకు కలిగించిన దేవాదు. నీ కుటుంబం విషయంలో ప్రార్థన చేసిన, నీ ఇంటి విషయంలో ప్రార్థన చేసిన, నీ తలుపు విషయంలో ప్రార్థన చేసిన, నీ ఇంటిలో ఉన్న ప్రతి శ్రమల విషయంలో ప్రార్థన చేసిన నా దేవాదుడు, నువ్వేమైతే తలంచుకున్నావు, నువ్వేదైతే కావాలనుకున్నావు, నీ బిడ్డ గురించి ఏం కావాలనుకున్నావు, నీ భర్త గురించి ఏం కావాలనుకున్నావు, నీ ఇంటి గురించి ఏం కావాలనుకున్నావు, నీ వీధుల వాళ్ళ గురించి ఏమి జరగాలని ఆశపడుతున్నావు, దేవుని సన్నిధిలో ఉండాలని, నీ ఆరోగ్య విషయంలో ఏం మాట్లాడుతున్నావు, నీ ఆరోగ్యం ఎలాగ ఉండాలనుకున్నావు, దేవాదుడు నీకు ఎలాగైతే నాకైతే ఎలాగ ఆ సిలువ ప్రేమ చూపించ అదే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడికి సమస్తం ఇవ్వడానికి ఆయన ఇష్టము. నీ దగ్గర నుంచి తీసివ్వడానికి దేవాదుడు పీసి కాదు. దేవాదుడు ఒక ఆత్మ కార్యము గొప్పగా ధారాళంగా ఇచ్చే దేవాదుడు, మహిమ కార్యం ఇచ్చే దేవాదుడు. దేవుడు నీ ఇంటి మీద అద్భుత ఆనంద సంతోష సమాధాన వాతావరణం మిస్ అవ్వకూడదనే చూసే దేవాదు. నీకు సమాధానం ఉండాలని, నీకు ప్రేమతో నింపాలని, నీ జీవితంలో దినమంతా దేవుని దగ్గరికి నువ్వు ఉండాలని, నీ భవిష్యత్తు కాలం అద్భుత మహిమ కార్యంతో దేవాదు నింపాలని ఆయన ఆశ. ఆ సిలువ ప్రేమ అంత గొప్పది, ఆ ప్రాణం అంత దారంగా మనకి చంపిస్తున్న దేవాదుడు ఉచితంగా ఇస్తారు. ప్రాణం మొత్తం ఇచ్చేసి నీ కొరకు నా కొరకు బిడ్డ ఇవన్నీ అనుభవించండి అని ఆయన వెళ్ళిపోయారు. నీ కొరకు నేను అక్కడ ఉంటాను, మీరు రావాలని. ఆమేన్. అది మిస్ అయిపోద్దు. మన లోకంలో కావాల్సిన ప్రతి ఒక్కరు అవసరం ధనదాన్ని సంపాదన సమస్తం ఇస్తారు. నువ్వు అడిగి తెలుసుకోవడం నీ ధన్యతగా ఉండాలి. ఆమేన్. దేవుని దగ్గర అడుగుతున్నావా? నీ కుటుంబం నుండి ఆనంద సంతోష సమాధానం నీ వాతావరణంలో నువ్వు రుచి చూస్తావు. ఇంకా ఈ దినం నుంచి నువ్వు చూచే దేవాదుడు, నువ్వు నమ్ముతున్న దేవాదుడు నీకు ఆదరణకర్త, నీకు కేడము, నీకు వెలుగు, నీకు జీవం, నీకు సర్వమై ఉన్నారు. నీ జీవితంలో సర్వ సంపదలు, నీకు ఐశ్వర్యం దేవాదుడు ఇస్తున్నారు. ఆమేన్. అనేక ప్రాంతంలో ఘనతగా నిన్ను నిలబెట్టును గాక. అద్భుత మహిమ కార్యం నీ జీవితం, నీ కుటుంబం, నీ గుడారంలో జరుగును గాక. అపవాదికి నీ ఇంట్లో చోటు లేదు. దేవాదుడు నిండుగా నీ జీవితం
జీవితంలో ఉంటుండగా అపవాదికి నువ్వు భయపడే అవసరం లేదు. అపవాదికి ఏం చేయాలో నీకు తెలిసిపోయింది. నువ్వెవరితో మాట్లాడాలో నీకు తెలిసిపోయింది. నీ ఎనిమిది అనే అపవాది నీ దగ్గరికి ఎలాగొచ్చినా వాడు నీ దగ్గరికి చేరలేడని నీకు తెలిసిపోయింది. సిల్వ రక్తం మన మీద ఉంది, సిల్వ అగ్ని బలం మన మీద ఉంది. దేవుడు మన కొరకు ప్రాణమే ఇచ్చి మన చుట్టూ ఆయన సన్నిధిని, ఆయన ఆత్మనిచ్చి నిన్ను నన్ను బలపరుస్తున్న తండ్రి ఉన్నారు. భయపడదు ఇంకా జీవితంలో. దేవునికి స్తోత్రం. గ్లోరీ బి టు గాడ్. మీ జీవితంలో కృపాక్షేమలు దెవ్వాదులు ఇచ్చును గాక. నువ్వు అనుకున్నది తలంపులు, అన్ని తలంపులు దెవ్వాదులు నీకు మేలు కార్యం జరిగించును గాక. ఈ యొక్క 11th మేలు అద్భుత మహిమ కార్యం శక్తి బలం నువ్వు రుచి చూస్తావు. దేవుని నుంచి నీకు సమాధానం, దేవుని నుంచి ధైర్యము, దేవుని నుంచి అభిషేకం, దేవుని నుంచి దీవెన, కృప, శక్తి ఏదైతే నువ్వు వెతుకుతున్నా అవంతా నీ దగ్గరకు వచ్చును గాక. ఆమేన్. I receive my blessings. దేవాదులు కార్యం జరిగించును గాక. కృప కనికంతో మీరు నింపబడుదురు గాక. ఆమేన్. Glory be to God. Amen. 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 God bless you all. Be blessed. Shalom.